సిట్ చీఫ్ ఆధ్వర్యంలోనే డాక్యుమెంట్స్ ని తగలబెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మీడియాను కవర్ చేయకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని కార్యాలయాల్లోనూ డాక్యుమెంట్లు తగలబెట్టే అవకాశం ఉందని దేవినేని ఉమా అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆవరణలో దాదాపుగా అనేకమైన కీలకమైన డాక్యుమెంట్స్ని హెరిటేజ్కి సంబంధించి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డాక్యుమెంట్స్ని సిట్ కార్యాలయం ఆనుకొని తగలడం చేసింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మాజీ మంత్రి టీడీపీ నేత ఉమా గారు ఉన్నారు. సార్, ఈ డాక్యుమెంట్స్ తగలబెట్టాలని ఏ రకంగా తీసుకోవాలి? చాలా క్లియర్గా అక్కడ పత్రాలు దానం చేసేటప్పుడు మరి మన రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మం అక్కడ ఆ దుర్మార్గాలు ఆ జరిగే దహనం కార్యక్రమం అంతా కూడా మీడియా సాక్షిగా వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. హెరిటేజ్ పత్రాలు కనపడ్డాయి, అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్ కాగితాలు కనపడ్డాయి, రామకృష్ణారెడ్డి కంప్లైంట్ కాగితాలు కనపడ్డాయి. ఇవన్నీ కూడా చిట్సి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఉండే పత్రాలు, ఆ కార్యాలయంలో ఉండే పత్రాలు. చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేసిన స్థలం అదే, లోకేష్ బాబుని విచారణకు పిలిచిన స్థలం అదే. ఇవాళ బిగ్ టీవీ ముఖ్య ప్రతినిధులంతా కూడా అక్కడికి వెళ్తే పోలీసులు తరిమారు మిమ్మల్ని. అంటే ఎందుకు భయపడ్డారు? ఇవాళ దానం చేసే పత్రాలు చాలా క్లియర్గా మీడియా చూపించింది ప్రపంచానికి. ఇవాళ బిగ్ టీవీ ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఎందుకు పోలీసులు తరమాల్సిన అవసరం వచ్చింది? పోలీసులు ఎందుకు అక్కడ సెక్యూరిటీ బందోబస్తు పెంచారు? కీలకమైన అధికారులు అక్కడికి ఎందుకు వచ్చారు? ఇవాళ ఏదైతే సిట్లో జరిగిందో సెక్రటేరియట్లో జరగబోతుంది, అన్ని కార్యాలయాల్లో జరగబోతుంది, ప్రభుత్వం ఓడిపోతుందని చాలా క్లియర్గా పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అధికారుల దృష్టికి వచ్చింది. వాళ్ళు పెట్టిన తప్పుడు డాక్యుమెంట్లు, వాళ్ళు తీసుకొచ్చిన తప్పుడు డాక్యుమెంట్లు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని కేసుల్లో ఇరికియటానికి ఏ విధంగా తప్పుడు కార్యక్రమాలు పాల్పడ్డారో ఆ పత్రాలన్నీ కూడా ఈరోజు తగలబెట్టే కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే సిట్ కార్యాలయంలో జరిగింది. ఈరోజు సీఈఓకి ఎలక్టరల్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఇది ఏదైతే వాళ్ళు దీని మీద బాధ్యులైన అధికారులు ఎవరు పత్రాలు తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది. చాలా క్లియర్గా ఆ రోజు లోకేష్ బాబు విచారణ సమయంలో చాలా క్లియర్గా అడిగారు. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కాగితాలు మీ దగ్గరికి ఎలా వచ్చినాయి? భువనేశ్వరి గారి కానీ, బ్రాహ్మణి గారి కానీ, హెరిటేజ్ కానీ, ఈ డాక్యుమెంట్లు మీకు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ఈ పత్రాలు పెట్టి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, సమాధానం చెప్పమంటే ఆ రోజు అధికారులు దాటవేశారు. ఇవాళ ఆ పత్రాలన్నీ కూడా తగలబెడుతున్నారు. సో ఇది పక్క రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిపోతుంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఓడిపోతుందని స్పష్టంగా అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ ఉన్నతాధికారులు ఈ తప్పుడు కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. రఘురామరెడ్డి చీఫ్గా సమాధానం చెప్పాలి, ఓవరాల్ డీజీపీ వీటి మీద సమాధానం చెప్పాలి. సెక్రటేరియట్ మిగతా కార్యాలయాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి కాబట్టి చీఫ్ సెక్రటరీ కూడా స్పందించాలి. ఎక్కడ ఏ పత్రం తగలబెట్టినా సంబంధిత ఉన్నతాధికారులు బాధ్యులవుతారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి ఉండకూడదు, తప్పుడు కార్యక్రమాలు పాల్పడొద్దని కూడా సంబంధిత అధికారులను హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా సీఈఓ ఎలక్టరల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాం. సార్, ఆల్రెడీ తీసుకోమని డిమాండ్ చేస్తాం. సార్, ఆల్రెడీ ఇష్యూ కోర్టులో ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు ఇష్యూ మీద కూడా బెయిల్పై బయట ఉన్నారు. సో కోర్టులో ఉన్న ఇష్యూని తగలబెట్టాలని ఏ రకంగా తీసుకోవాలి? చాలా సీరియస్ మ్యాటరు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న సమాచారం ఇది. కోర్టు పరిధిలో విచారణ జరుగుతున్న కేసుల్లో వీళ్ళు సంబంధిత డాక్యుమెంట్లు తగలబెడుతున్నారంటే ఏ స్థాయిలో, ఎంత పై స్థాయిలో వీళ్ళు చేపిస్తూ ఉన్నారో అర్థమవుతుంది. వీటన్నింటినీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్లు అన్నిటికీ తెలియజేస్తాం, చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తాం. కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి. ముందు సీఈఓ దృష్టికి ఈరోజు దృష్టికి తీసుకెళ్తున్నాం. సో ఇది మొత్తం మీద ఇష్యూకి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ అంశాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టిలో ఉన్న అంశానికి సంబంధించి న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకువెళ్తాం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి గతంలో ఏ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా మీకు ఎలా వచ్చాయని చెప్పి లోకేష్ ప్రశ్నించాడు, ఈరోజు అదే డాక్యుమెంట్స్ వీళ్ళు తగలబెట్టడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఒక్క సిట్ ఆఫీస్లోనే కాదు, సెక్రటరియట్లో మిగిలిన చాలా చోట్ల కూడా డాక్యుమెంట్స్ని దగ్ధం చేస్తున్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మాజీ మంత్రి దేవినేని ఉమా అంటున్నారు. వీళ్ళని సురేష్ శివ, బిగ్ టీవీ, అమరావతి.